కూటమి ప్రభుత్వ ఏడాదిన్నర పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అని తెలిపారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు పవన్ ఇచ్చిన అబద్ధపు హామీలు నమ్మి ఓట్లు వేసి ప్రజలు మోసపోయారు అని విమర్శించారు. వైఎస్ జగన్ పాలన, చంద్రబాబు పాలనపై ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు అన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించిన పెద్దిరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తప్పు చెప్పకుండా, చెప్పిన అబద్ధం చెప్పకుండా అనేక హామీలన్నీ కూడా ఇవ్వడం, దానితోడు వాళ్ళ కుమారుడు, దానితోడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా అబద్ధాలన్నీ చెప్పి మోసాలన్నీ చేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసగించి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉన్నది 5 సంవత్సరాల్లో, ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంది అని చెప్పి బేరీజ్ చేసుకొని అత్యంత నిరుత్సాహంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు మిట్టాడుతూ ఉన్న సందర్భంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నా కార్యక్రమాల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటా ఉంటే మీరే చూస్తూ ఉన్నారు, ఎంత ఉత్సాహంగా తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. దీనికి అంతా కూడా కారణం చంద్రబాబు నాయుడే మా పార్టీని ఎక్కువ మెజారిటీతో గెలిపించే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొంది.